ఈ పాన్ ఇండియా అనే కల్చర్ చాలా ఇబ్బంది పెడుతుందా సార్? అవును, చాలా. డైరెక్టర్స్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నట్టుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఆర్ ఆస్కింగ్ ఒక లాంగ్వేజ్ అయినా పాన్ ఇండియా మూవీయా అన్నది. అంటే అది మన మీద ఉంటుంది కదా. నో, ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ ఇన్ తెలుగు, ఐ వాంట్ టు మేక్ తెలుగు కల్చర్, ఫిల్మ్ ఇన్ తెలుగు కల్చర్. నాకు ఈ కాలంలో చూపించండి ఒక్క సినిమా అయినా, పెళ్లి సెటప్లో అయినా సరే, ఏ పెద్ద సినిమాలో మీరు తెలుగు కల్చర్ చూపించారు? గుర్తుందా మీకు? అంటే పెళ్లి మొత్తం పెళ్లి ఎలా చేస్తారు ట్రెడిషనల్ గా తెలుగులో పెళ్లి ఎలా పెళ్లి సీన్స్ అయితే చూపిస్తారు కదా. దాంట్లో ఒక ట్రెడిషనల్గా పెళ్లి జరుగుతుందనేది చూపించారా? ఎన్ని సినిమాలు చూపించారు? ఒక లాస్ట్ ఘట్టం ఒకటి చూపిస్తారు, తాళి కట్టే ఘట్టం ఒకటి, మిగతా ఏవి చూపించారు. అవును. అదే మీరు మలయాళం సినిమాకి వెళ్తే, అదే మీరు తమిళ సినిమాకి వెళ్తే, అదే మీరు బెంగాలీ సినిమాకి వెళ్తే, మరాఠీ సినిమాకి వెళ్తే ఆ కల్చర్ చూపిస్తారు కదా వాళ్ళు. కల్చర్ లేకుంటే మనకు లాంగ్వేజ్ ఎట్లా వస్తుంది? ఈ లాంగ్వేజ్ లేకుండా మన సినిమా ఎట్లా వస్తుంది? సో ఐ థింక్ మనకు రూట్స్కి మనం వెళ్ళాలి, వెళ్తున్నాము. ఇప్పుడు రైట్ నో అదే కదా సార్ మీరు అన్నట్టు అంటే యాప్ట్ వర్డ్స్ యూజ్ చేశారు. రీజనల్ ఫిలిమ్స్తో జనాలు ఇమోషనల్గా కనెక్ట్ అవుతారు కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక సినిమా ఒక ప్లేస్లో తీసినా, అయ్యో ఇక్కడ అక్కడ ఢిల్లీలో ఆడుతుందో లేదో అనేది అది అనవసరం. మీకు ప్రాబ్లం ఏమిటంటే మనం చదవడం మానేసాం. అన్నిటికీ ఇది పెట్టుకొని ఇట్లా చూస్తాం. పుస్తకం చేతిలో పెట్టుకొని కానీ, న్యూస్ పేపర్ చేతిలో పెట్టుకొని కానీ, మ్యాగజైన్ చేతిలో పెట్టుకొని కానీ ఎప్పుడైనా చదువుతున్నారు? ఇప్పుడు ఎవరైనా పర్టికులర్లీ తెలుగులో మీరు చదవకపోతే ఎలా రాస్తారు? నేను రైటర్ అంటారు. అది చదవకుండా ఎలా రైటర్ అయిపోతావయ్యా? ఫలానా చదవామంటే తెలియదు అంటారు. చదవాలి కదా రాయాలంటే. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక మంచి మాట అన్నారు ఒకసారి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఇంకెవరో మాట్లాడుతూ విన్నాను డ్రైవింగ్ చేస్తూ. నేను మాట్లాడుకోవాలనుకుంటే నేను రాస్తాను, నేను వినాలనుకుంటే చదువుతాను. దీనికంటే గొప్ప స్టేట్మెంట్ ఎక్కడైనా ఉంటుందా? అమేజింగ్. సో డీప్. నేను మాట్లాడాలి అనుకుంటే రాస్తాను, అంతే. మనం మాటలే కదా అక్కడ అనువదిస్తున్నాము. మనం చదివితే అరే వీడు పై పాత్ర మాట్లాడుతుందిరా అని అనిపిస్తుంది కదా. ఒక సినిమా యాక్టర్ మాట్లాడుతున్నా అని చెప్తాము మనము. అదే లిటరేచర్ సాహిత్యం సినిమాకి వచ్చిందంటే స్టార్కి వెళ్ళిపోతుంది. అది ఫలానా వాడు ఇట్లా చేశాడు. ఎన్ని క్లాసిక్స్ మనం తెలుగు క్లాసిక్స్ తెలుగు దీంట్లో తీస్తున్నాం చెప్పండి సినిమాలో. చెప్పండి, తెలుగు లిటరేచర్ లేదా? సాహిత్యం మన దగ్గర లేదా? క్లాసిక్ లిటరేచర్ మన దగ్గర లేదా? ఎంతమంది మైదానం అటెంప్ట్ చేశారు? ధైర్యం ఉందా? చెప్పండి మీరు. సో రాసిన కథలు మనం ట్రాన్స్లేట్ చేయలే, అది సినిమా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాం. రాస్తున్నాం ఏదో ఒకటి, రాయడం వరకు. ఆ పాత లిటరేచర్ చదువుతూనే కదా మనకు మన కల్చర్ కానీ, మన సరౌండింగ్స్ కానీ, మన రిలేషన్షిప్స్ కానీ, మన ఇమోషన్స్ కానీ, మన ఫెస్టివల్స్ కానీ తెలుస్తాయి. సో దట్ ఈస్ ది బ్యూటీ. ద అదర్ రీజనల్ సినిమా ఇస్ డూయింగ్ వెల్ బికాస్ ఆఫ్ దిస్. మనమే ఆ సినిమాలు కాపీ చేసుకొని మనం తెలుగు సినిమాని ప్రొజెక్ట్ చేస్తున్నాం కదా.